కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలు అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని విమర్శించారు. నోటికిష్టమొచ్చినట్టు మాట్లాడితే కటకటాల గతి పడుతుందని హెచ్చరించారు. మాజీ మంత్రి కారుమూరి జైలుకు వెళ్లటం ఖాయమన్నారు ఆయన. వైసీపీ నేతలు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక ఆడిని ఇడ్చుతుంటాం ఈయన్ని ఇడ్చుతుంటాం అంటే అసలు ఈ లోపు బొక్కలోకి వెళ్ళిపోయి నువ్వు ఎప్పుడు బయటకు వస్తావో తెలియని పరిస్థితి మనిషిపోతుంది. నీ మీద సరైనటువంటి టీడీఆర్ కేసు పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే టీడీఆర్లో అక్రమాలు జరిగినటువంటి మున్సిపాలిటీలో తనుపేసింది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో నీ యొక్క ఫ్యాక్షనిజాన్ని తట్టుకుని మీ యొక్క దౌర్జన్యాన్ని తట్టుకుని నిలబడినటువంటి కార్యకర్తలు 3 పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు చేతకాని దద్దమ్మలు కాదు. మీరు పెట్టిన ఇబ్బందులు, మీరు చేసినటువంటి దాడులు, అనవసరపు అరెస్టులు ఇవన్నీ కూడా తట్టుకుని నిలబెట్టినటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉన్నారంటే వేళ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేనలో ఉన్నారనేటువంటి విషయం